ఆదాము మట్టి తీసుకొని మట్టితో ఆకారాన్ని దేవుని యొక్క కోరిక చొప్పున బొమ్మను తయారు చేసి బొమ్మలో జీవవాయువుగా జీవాత్మైనట్టుగా చూస్తాం. మట్టితో చేయబడినటువంటి వారు నీ చేతి పని చేయండి కనుక దేవుడు మనల్ని ఆయన చేతితో నిర్మించినటువంటి వాడు. ఆయన మనకు పరమ కుమ్మరిగా ఉన్నటువంటి వాడు. మనం భయభక్తులు కలిగి ఉంది వారు. మేమందరము అపవిత్రమైన వారని మా నీతి క్రియలు మురికిపడ్డవారే నాయన. మేమందరము ఆకు వలె వాడిపోతుంది. గాలి వాన కొట్టుకొని పోయినట్టుగా ఆ దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయారు. ఇంకా ఆయన చేతి పనితో సృష్టించినటువంటి మనం మరి దోషముల చేత చెడు క్రియల చేత అపవిత్రులమే మురికి గుడ్డ వలె ఉన్నవారిగా ఉంటుంది. కనుక ప్రతి దేవుడు మరి మనం ఇలాంటి పాపదోషములు మరి నెమ్మది లేకుండా వాడిపోయేటువంటి స్థితిలో మురికి గుడ్డ వలె ఉన్నటువంటి స్థితిలో అపవిత్రులైన వారిగా అనుభవించగల ఆయన మన కొరకై యేసు క్రీస్తు వారు మరి మానవతారిగా మన కుమారుని మరి లోకానికి పంపించి ఆయన శిలువకు అప్పగించబడి శిలువ మరణం ద్వారా శిలువలో కాల్చిన రక్తం ద్వారా మనకు ఎంతో రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు. అపవిత్రమైనటువంటి మనలను మురికి గుడ్డ వలె ఉన్నటువంటి మనలను వాడిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను మరి దోషం చేత కొట్టుకొని పోసినటువంటి మనను వెతికి రక్షించుకొని ఆయన బిడ్డగా ఆయన స్వకీయ సాంపర్యంగా చేసుకున్నటువంటి దేవుడు. తన కొరకు కనిపెట్టు ఆయన తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు లేకాలమున చూసి ఉండలేదు. కనుక దేవుని కొరకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ కలిగి దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన ప్రతి కార్యము సఫలం చేసేటువంటి ఆయన తప్ప ఇంకెవరు లోకంలో లేని వారిగా ఉంటుంది. కనుక దేవుని సంపూర్ణ వైభక్తులు ఆయనకి ఇష్టకరంగా జీవించేవారుగా కోరుతున్నారు.